నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి, బాటగంగమ్మ దేవాలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, ఆహారం అందిస్తున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలకు వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి, బాటగంగమ్మ దేవాలయం వరకు భక్తులైతే వేచి ఉన్నారు. ఇక భక్తుల రద్దీతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, క్యూ లైన్లో ఇంత మంది జనాలు ఎలా వచ్చారు? అంటే ఆల్రెడీ టీటీడీ అధికారులు చెప్తున్నారుగా ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ఇక ఇంతకన్నా ఈరోజు ఇదే క్యాన్సిల్ అని చెప్తున్నారు. సో దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుమలలో వేసవి సెలవులు ముగిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు సరళం వస్తున్నారు. దర్శనానికి దాదాపు 30 గంటల పైగా సర్వదర్శనానికి అయితే పడుతుంది. అయితే టీటీడీ భారీగా రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తుంది. ఇక దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించడం ఆపేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ కూడా లైన్ లోకి భక్తులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ మీకు విజువల్ చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం తిరుమలలో తాజా పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాము. తిరుమలకు సంబంధించి కూడా భక్తులు క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ లో కావాల్సిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు పాలు, మజ్జిగ, ఇతర అల్పాహారాలు లాంటివి కూడా ఎప్పటికప్పుడు భక్తులకు సిబ్బంది అయితే అందజేస్తున్న పరిస్థితి మనం చూసి ఒకసారి ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకుల ద్వారా భక్తులు క్యూ లైన్ లో ఉండే వాళ్లకు కావాల్సిన అన్నప్రసాదం లాంటివి కూడా అందజేస్తూ ఉన్నారు. ఇక తిరుమల క్యూ లైన్ లో ఒకసారి మనం పరిశీలించి చూస్తే బారులు తీరిన క్యూ లైన్ మనకు ఇక్కడ విజువల్లో మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న దూరంగా కిలోమీటర్ల మేర ఇదే రీతిలో తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే కింద ఒక లైన్, ఆ పై భాగంలో మనం చూస్తే పైన కూడా మరో లైన్, క్యూ లైన్లు మనం విజువల్లో చూడవచ్చు. ప్రస్తుతం నేను తిరుమల రింగ్ రోడ్ లో ఉన్నాను. రింగ్ రోడ్ పొడవున ప్రస్తుతం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి కంపార్ట్మెంట్ లోకి వెళ్లేందుకు ఈ క్యూ లైన్ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ప్రస్తుతం దర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా సమయం అయితే పడుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దర్శనానికి సంబంధించి కూడా భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిబ్బంది అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రోజుకు దాదాపు 80,000కు పైగా భక్తులకు దర్శనం కలిగేలా టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. సర్వదర్శనానికే ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే విఐపి దర్శనాన్ని కూడా సిద్ధించినట్లుగా అధికారులు ప్రకటించారు. ఎప్పటికప్పుడు క్యూ లైన్ పర్యవేక్షిస్తూ భక్తులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో స్థితిగతులు కూడా ఇబ్బందికరంగా మారడంతో దాదాపు 7,500 గదులు ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా 5 పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లు కూడా టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇబ్బంది లేకుండా కూడా అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ రోజు శుక్రవారంతో పాటు రేపు శనివారం, ఆదివారం కావడంతో మరింతగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనితో ఇప్పటికే వారాంతంలో విఐపి దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక క్యూ లైన్ లో ఉండే భక్తుల కోసం ఇటు రింగ్ రోడ్ లో కూడా దారి పొడవునా సెలవు పందిళ్లు కూడా
అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు ఈ మంచినీళ్ళతో పాటు మరుగుదొడ్లు కూడా ఇన్స్టెంట్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు కంపార్ట్మెంట్ లో ఉండే భక్తులే కాదు, ఇటు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో భానుడు సెగలకక్కుతున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయమే మొదలవుతున్న ఎండ తీవ్రత మధ్యాహ్నానికి ప్రచండ రూపం దాల్చుతోంది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మనం ఉన్నాము. ఈ సర్కిల్ దాదాపు ఖమ్మం నగరంలో అతిపెద్ద జంక్షన్గా చెప్పబడుతుంది. సో ఇక్కడ దాదాపు సమయం 11:40 కావస్తుంది. సో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి తోడు వేడి గాలులు కూడా దీనికి ఈశాన్య ప్రాంతం నుంచి కూడా వేడి గాలులు కూడా దీనికి తోడయ్యాయి. సో పొడి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి రావాలంటే కనుక ఖచ్చితంగా సేఫ్టీ మెథడ్స్ పాటించాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వడదెబ్బకు దాదాపు 22 మంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఈ సెంటర్లో ఉన్నాము. దాదాపు ఇది చాలా రద్దీగా ఉండే జంక్షన్ అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా కూడా చాలా తగ్గుముఖం పట్టడం సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఎండలు కూడా దాదాపు మండిపోతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో ఇటు సత్తుపల్లి కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మనుగూరు, ఇల్లందు, కొత్తగూడెం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్బెల్ట్ ఏరియాలు. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు భానుడు తన ప్రచండ భగభగలకు ఇటు ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి తోడు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. సో దాదాపు ఈ ట్రాఫిక్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఈ ఎండ వేడిమికి ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ కారణం అని చెప్పేసి కూడా అంటున్నారంటే మనం అభివృద్ధి పేరుతో ఆ చెట్లను నరికివేయడం వల్ల ఈ ఎండ తీవ్రతలు ఉక్కపోతలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. సో ఎల్నిలో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నిలో కారణంగా అక్కడ సముద్ర జలాలన్నీ కూడా వేడి అయిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితిలో దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇంకా వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాస్త్రవేత్తలు ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా రోహిణి కార్తీ రాకముందే ఎండలు ఈ విధంగా దంచి కొడుతుంటే రేపు రోహిణి కార్తీ వచ్చిన తర్వాత కూడా రోళ్లు పగిలే ఎండలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన నగరాల్లో ప్రధాన పట్టణాల్లో కూడా అంతా ఎక్కడికక్కడ మున్సిపల్ కేంద్రాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చలివేంద్రాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ ఎండ తాకిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలంతా కూడా ఇటు కొబ్బరి నీళ్లు, ఆ చల్లటి చెరుకు రసాలు, శీతల పానీయాల వైపు కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో
అత్యవసర పరిస్థితులు తప్ప ఎండ నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఎండకు బయటికి వస్తే కనుక తల మీద టోపీ, కళ్ళజోడు, ఒక రుమాల్ లాంటిది కట్టుకొని కూడా కంపల్సరీగా రావాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. ఎండ తీవ్రతకు వాళ్ళు ఏ విధంగా ఈ ఉక్కపొద్దులకు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారు ఒక్కసారిగా వాళ్ళని అడిగి కనుక్కుందాం. సో ప్రస్తుతం మన దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఇక్కడ ఈ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, దాదాపు ఎండ తీవ్రతలు 46 డిగ్రీ వరకు ఉంది. సో మీరు ఇక్కడ ఉదయం నుంచి కూడా సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. సో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి సార్? సో ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే 46 డిగ్రీస్ కూడా తాకినటువంటి పరిస్థితి. సో టెంపరేచర్ అనేది చాలా పెరిగింది, ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము, మా అధికారుల సూచనల మేరకు మానిటర్ చేస్తున్నాము. కాకపోతే ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆఫ్ చేయడం జరుగుతుంది. బీభత్సమైన టెంపరేచర్ నమోదైనప్పుడు మాత్రము మేము కొద్దిసేపు దాన్ని ఆఫ్ చేసేసి మాన్యువల్గా ఈ సర్కిల్ అయితే మేమే ఉండేసి దాన్ని ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మా నుండి అవసరం ఉంటే తప్ప ఈ 46 డిగ్రీస్ ఉంది కాబట్టి టెంపరేచరు ప్రజలందరూ కూడా అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉన్నతాధికారులు మీకు ఎటువంటి అంటే మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి, ఎటువంటి శీతల పానీయాలు అందిస్తున్నారు? సో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకున్నారు డ్యూటీని? సో ఈ ట్రాఫిక్ డ్యూటీ అనేది ఎక్కడో నీడ కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి మేము జంక్షన్స్లో ఉంటున్నాము. మా పై అధికారులు అందరూ కూడా మాకు అంబరిల్లాస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్లో ఉండేసి క్యాప్స్ వేర్ చేసి, మాస్క్ వేర్ చేసి, ఐ గ్లాసెస్, సన్ గ్లాసెస్ వేర్ చేసుకొని కొంచెం ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ బాడీ డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోమని మాకు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. మేము కూడా మా యొక్క కింది స్థాయి అధికారులు అందరికీ కూడా, సబార్డినేట్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. చూశారు కదా, పూర్తిగా ఎండల్లో కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కానీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం కూడా ఇక్కడ వాళ్ళకి వాటర్, మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేస్తున్నారు. సో పూర్తిగా ఎండలు దంచి కొడుతున్న కారణంగా ఇళ్లలోంచి ప్రజలు బయటికి రాకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కానీ, వాతావరణ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరో వారం రోజుల పాటు ఇటువంటి ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఇంకా రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉందని కూడా ఐఎండీ సూచిస్తున్న పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఇళ్లలో ఉండి అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఎండలపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్, ఖమ్మం నుంచి. రూపంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం బగబగా మండిపోతుంది. ఎక్కడ చూసినా కూడా నిప్పుల కొలిమిలాగా ఏర్పడుతుంది. గత కొద్ది రోజులను చూస్తే 41-42 డిగ్రీలు ఉన్న ఎండ ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రస్తుతాన్ని చూస్తే ఈ రోజు 44-45 డిగ్రీలు వరంగల్ నగరంలో ఏర్పడుతుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పేసి ఉష్ణోగ్రతలు చెప్తున్నాయి. నేడు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాకుండా వేడిగాలు తీవ్రమైన మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం 19 జిల్లాలోని 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్తున్నారు. అదే కాకుండా అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే మొత్తం మీద వడదెబ్బతో పాటు నిన్న ఒకరోజు మొత్తంలో 11 మంది కూడా మృతి చెందడం జరిగింది. అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క గోరిగల్లు నగరమే కాకుండా వరంగల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ శాతం నమోదవడంతో పాటు ప్రజలు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. దీనిపైన డాక్టర్లు కూడా సరైన సూచనలు ఇస్తూ ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా మొత్తం ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా వారు ఉదయం 11 గంటల లోపు ఏదైనా పనున్నా కూడా చూసుకొని ఇంటికి రావాలి, మళ్ళీ సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కేంద్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మొత్తానికైతే ఈ గోల్డ్ మైనింగ్ ఉన్న ఏరియా ప్రాంతంలో చూస్తే ఇటు భూపాలపల్లి కానీ, రామగుండం, కొత్తగూడెం, బొగ్గుంట, ఇద్రాంద, మందమర్రి, ఈ మంచిర్యాల తదితర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత వేడి తీవ్రం బాగా ఉండడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు.
దీనికి సరైన సూచనలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా కూడా డిహైడ్రేషన్ అయినా కొద్దిగా కూడా ఇమ్మీడియట్లీ ఎక్కువ శాతం వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండలలో కూడా ఎక్కువ శాతం తిరగకుండా ఉండాలని చెప్పేసి ఇటు ప్రజలను కూడా ప్రభుత్వం కూడా కోరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పైన కూడా అధికారులకు కూడా నిన్న దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే బయటికి వెళ్ళే వారు కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు క్యాప్స్ కానీ లేకపోతే స్కర్ట్ కానీ ఇవి ధరిస్తున్నారు. మొత్తం శీతల పానీయాలు కూడా ఎక్కువ శాతం తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తం ఈ రోజు కూడా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మనకు వరంగల్ నగరంలో చూస్తే ఇప్పుడు 44.5 ఎండ కూడా ఉంది. మరికాసేపట్లో కూడా 45 డిగ్రీలు దాటే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు ఖమ్మం రోడ్డు నిరంతరం ఎప్పుడు చూసినా కూడా ఫుల్ బిజీగా ఉండే రోడ్డు. కానీ ఇప్పుడు ప్రజలు అడపదడప ఎవరన్నా పనులకు ఉండేవారు వెళ్ళి వారి ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళేవారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అవపడట్లేదు. ఇకనైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వరుస సంచలన నిర్ణయాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం గత మమతా బెనర్జీ హయాంలో అమల్లో ఉన్న పలు కీలక నిర్ణయాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలోనే ఇమాంలు, ముఅజ్జిన్లు, దేవాలయ అర్చకులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మతాల ఆధారంగా ప్రభుత్వ నిధులను వినియోగించడం సరికాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత ఓబీసీ జాబితాను రద్దు చేసి కోట అర్హతలపై కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక న్యాయ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మమతా బెనర్జీ తీసుకొచ్చిన బిస్వా బంగ్లా లోగో స్థానంలో ఇకపై అధికారికంగా అశోక స్తంభంను వినియోగించాలని నిర్ణయించడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి అనే పేరుతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? ఎందుకు సడన్ గా ఈ చేంజెస్? భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అనేక కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు తమ పార్టీ విధానాలని ప్రతిబింబించే విధంగా ఆ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటుంది. అయితే పరిపాలనా విధానం, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ పాలనలో తీసుకొస్తున్నటువంటి అనేక సంస్కరణలు, గత ప్రభుత్వం మమతా బెనర్జీ నేతృత్వంలోని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు కానీ, లేకుంటే బీజేపీ వ్యతిరేకించినటువంటి విధానాలను కానీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో అత్యంత కీలకమైనది ఏంటంటే ఇది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులు వస్తున్నటువంటి అంశాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ బలగాల సహకారంతో చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆపరేషన్ ని టేకప్ చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఎందుకంటే దాని వెనుక చాలా దేశ భద్రతా పరమైనటువంటి అంశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అంతర్గతంగా కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పనుల కోసం, వృత్తి కోసం, ఉపాధి కోసం వచ్చేటువంటి వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వాళ్ళ ముసుగులో వస్తున్నటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఈ దేశంలో అంతర్గతంగా అలజడులు సృష్టించే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళతో ఎప్పటికైనా కానీ ముప్పు వాటిలకు తప్పదు అనేటువంటి ఒక అభిప్రాయంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఉమ్మడిగా ఇలా చొరబాటుదారులను నియంత్రించడమే కాకుండా ఆల్రెడీ దేశంలోకి వచ్చినటువంటి
లేకుంటే వెస్ట్ బెంగాల్లో తిష్ట వేసినటువంటి ఈ చొరబాటుదారులు వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు వీటన్నిటిని కూడా తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ ని చేపట్టడం అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అతిపెద్ద చర్చనీయాంశం. ఇంకోటి ఏంటంటే అతిపెద్ద టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణంలో కూడా ఈ ఆపరేషన్ ను చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం చొరబాటుదారులను గుర్తించడం, వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ ఆధార్ కార్డులు కానీ, అక్రమంగా ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డులు కానీ వాటన్నిటిని తొలగించడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకున్న ఈ చొరబాటుదారులందరినీ మళ్ళీ బిఎస్ఎఫ్ జవాన్లకి, బిఎస్ఎఫ్ దళానికి అప్పగించడం, వాళ్ళు సరిహద్దులు దాటించడం అనే ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలైంది. అందుకే ఇప్పుడు అది సువేంద్ర అధికారి తీసుకునేటువంటి నిర్ణయాలని దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా చొరబాటుదారులు జోలికి పోయినటువంటి గత టిఎంసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగానే ఆమె గెలుస్తూ వచ్చింది, రాజకీయ పరంగా గెలుస్తూ వచ్చింది, అధికారాన్ని చేపట్టుకుంది. మళ్ళా దేశంలో అంతర్గతంగా అభద్రతా భావాలు, టెర్రరిస్టు కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయినా కానీ మమతా బెనర్జీ చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే ఇన్ని సమస్యలు వచ్చిందని మొదటి నుంచి కూడా బీజేపీ విమర్శిస్తూ వచ్చింది, ఆయన ఎలుగెత్తు చాటుతూ వచ్చింది. అదే మేము గనుక అధికారంలోకి వస్తే అక్రమ చొరబాటుదారులని అడ్డుకోవడమే కాకుండా, నిలిపివేయటమే కాకుండా దేశంలోకి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి పంపిస్తాం అనేటువంటి హామీతో కూడా బీజేపీ ఎన్నికల్లో చాలా విస్తృతంగా ప్రచారం చేసుకుంది. ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నటువంటి ఈ అంశాలన్నిటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి సువేందు అధికారి చాలా వ్యూహాత్మకంగానే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నటువంటి ఈ చొరబాటుదారులందరినీ తిరిగి వెనక్కి పంపించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టారు. ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెట్టారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం వాళ్ళని గుర్తించడం, మళ్ళా తొలగించడం, అది అంటే ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, మళ్ళీ బహిష్కరించడం, దేశం నుంచి వాళ్ళ సొంత దేశానికి పంపించడం. ఈ ప్రక్రియని ఆయన చాలా ఒక నినాదంగా తీసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని సమాయత్తం చేయడం అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆ టాపిక్ గా కాదు, కొంచెం అక్కడక్కడ వాళ్ళు అంటే బంగ్లాదేశ్ వచ్చి సెటిల్ అయిన దగ్గర బలంగా ఉండి, యూనిట్ గా ఉండి, ఒక గ్రూప్ గా ఏర్పడి తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా కాస్తంత టెన్షన్ వాతావరణం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో కొంచెం అలజడి నెలకొన్న మాట వాస్తవం. ఆ అలజడిని ఎక్కడికక్కడ తగ్గించడానికే పోలీసులు, బిఎస్ఎఫ్ రెండు కలిసి, స్థానిక పోలీసులు, బిఎస్ఎఫ్ రెండు కలిసి ఉమ్మడిగా ఈ ఆపరేషన్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇక్కడి పవిత్ర గోదావరి నది తీరాన జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ముగింపు వేడుకలను పురస్కరించుకొని ఇవాళ ఉదయం నుంచే సరస్వతి ఘాట్కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదీ తీరాన విశేష పూజలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ తీరంలో భక్తులు ఇసుకతో భక్తి శ్రద్ధలతో సైకత సింగాలను తయారు చేసి ప్రత్యేక పూజ మరియు అర్చనలు నిర్వహిస్తున్నారు. వేద మంత్రోచ్చరణలు, హరహర మహాదేవ శంభో అనే శివనాథ స్మరణతో పుష్కర ఘాట్లన్నీ మారుమాగిపోతున్నాయి. అంత్య పుష్కరాల చివరి రోజులు కావడంతో భక్తుల సందడితో కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి సరస్వతి అంత్య పుష్కరాలను సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ.
ఆత్మాధిక వైభవానికి నిలవైన కాళేశ్వరం త్రివేణి సంఘం తీరంలో వేద మంత్రోత్సవాలతో మారుమోగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక క్షేత్రమైన అంతర్వాహి సరస్వతి సంగమంలోని ఈ రోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేకువజాము నుంచి త్రివేణి సంఘం తీరాన సరస్వతి నదికి పుష్కరుడికి ఆహ్వానించే కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది సాగుతున్నాయి. ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి త్రివేణి సంగమ త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరము అత్యంత అరుదైన ఘటన కూడా ఇప్పటి వరకు కూడా నెలకొంటుంది. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఇక్కడ సరస్వతి పుష్కరాలు కూడా నిర్వహించారు. సరస్వతి పుష్కరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అంతర్వేది పుష్కరం రావడంతో పాటు పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి వారి యొక్క కోలాహలంగా వారు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మొత్తం ప్రతిరోజు కూడా వేలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా వచ్చి ఈ యొక్క స్నానాలు ఆచరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారులు ముందస్తు జాగ్రత్తతో పాటు మొత్తం ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క గోదావరి ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వేదిగా సరస్వతి నది ఉభయ భాగంలో ఉభయిస్తుందని చెప్పి పవిత్ర ప్రాంతంలోని వేడుకలు మొదలయ్యాయి. ఈ యొక్క వేడుకలకు సంబంధించి రెండో రోజు వివిఐపి ఘాట్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా విఐపీలు వచ్చి స్నానాలు ఆచరించడం జరుగుతుంది. నిన్న కూడా చూస్తే నిన్న రాష్ట్ర గవర్నర్ దంపతులు కూడా వచ్చి వారు కూడా ఈ యొక్క స్నానాలు ఆచరించి వారితో పాటు మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్తనం కూడా వారికి స్వాగతం పలికి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు సాయంత్రం కూడా ఎన్నడూ లేని విధానంగా కూడా గోదావరికి 7 ఘాట్లు నిర్వహించి 7 ఘాట్ల నుంచి హారతి కూడా పెద్ద ఎత్తున హారతి ఇచ్చిన సందర్భంలో కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హారతిని కూడా తిలకరించడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ హారతులు కూడా తీసుకోవడం జరుగుతుంది. 12 రోజుల పాటు సాగే ఈ యొక్క వేడుకలలో భాగంగా మొదటి రోజు నిన్న కాశీ వారణాసి ఈ క్షేత్రంలో గంగా హారతి ఇచ్చే రకంగా కూడా 7 ప్రముఖులు కాశీ నుంచి తీసుకొచ్చిన వేద పండితులతో పాటు త్రివేణి సంఘం వద్ద హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు సరస్వతి నవరత్నాల మాల హారతి అది అత్యంత కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. దాదాపు 1.5 గంటల సేపు సాగే ఈ యొక్క హారతికి 9 విశిష్ట హారతులను కూడా గవర్నర్ దంపతులు, కంచిస్వామి, మంత్రులు, అధికారులు, వేలాది మంది భక్తులతో పాటు ఈ యొక్క హారతిని తిలకరించడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున 33 కోట్ల రూపాయలతో వేచించి వారికి కావాల్సిన సౌలతులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎండను కూడా తీవ్ర ఎండ ఉద్దేశంగా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నారని చెప్పేసి భక్తులకు కూడా ఒకటే సూచన జరుగుతుంది. ఉదయం త్వరగా వచ్చి స్నానాలు ఆచరించి మళ్ళీ సాయంత్రం కూడా స్నానాలు ఆచరించడం. మధ్యాహ్నం టైంలో అయితే ఎండ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితి ఉంది. వీరికి కావాల్సిన సరైన ఏర్పాట్లు సదుపాయాలు కూడా అన్ని ఇక్కడ వైద్యశాలలు రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా నాకాబందీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ చెక్ డివైడర్స్ ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించి పాత నేరస్తుల గుర్తింపు, వాహన పత్రాలు తదితర వాటిని తనిఖీ చేసినట్లుగా వెల్లడించారు. ఇక ప్రజల భద్రత కోసమే ఈ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగే ఈ నాకాబందీ కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సీఐ పేర్కొన్నారు. ఈరోజు ఆందూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యేక తనిఖీ నాకాబందీ చేయడం జరుగుతుంది. జనరల్గా యాజ్ యూజువల్గా రెగ్యులర్గా చేసుకుంటాము వెహికల్ చెకింగ్ అనేది. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీమతి న్యాయమేధ ఆదేశాల మేరకు నాకాబందీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఏదైనా పాత ల్యాండ్ డివైజ్ యూజ్ చేస్తున్నాం. పాత నేరస్తులు ఎవరైనా యూజ్ చేయడం ద్వారా పాత నేరస్తులు ఎవరైనా మనకు దొరికే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈరోజు నేను మా ఎస్ఐ అండ్ స్టాఫ్ అందరం కలిసి
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని హనుమన్ నాయక్ తండాలో గాలివాన బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా వీచిన భారీ ఈదురుగాలులు, తుఫాను తరహా దుమారానికి తాండా ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. గాలివాన ఉధృతికి ఇళ్ల కాంపౌండ్ వాల్ గోడలు కుప్పకూలిపోయాయి. ఈదురుగాలుల దెబ్బకు తాండాలో వృక్షాలు సైతం విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటమే కాకుండా ఏకంగా భారీ ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. దీంతో తాండాకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలివాన దుమారానికి తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని తాండావాసులు కోరుకుంటున్నారు. ఇంట్లో పూర రేకులు పోయి ఇల్లు కూలిపోయింది, పొట్టు లేదు, అది పెట్టేదంతా ఇరిగిపోయింది, ఈ సామాన్లు అంతా ఇరిగిపోయింది, ఏం లేదు. మేము రాత్రి నుంచి బయట అనుకున్నాము, ఇల్లు లేదు, మీనా రేకులు పూర పోయింది. ఈ సామాన్లు అంతే 3,000 సామాన్లు ఉండే అంతా ఇరిగిపోయింది సార్. ఒక పక్క ఎండలు మండిపోతున్నా ప్రజలకు సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ ప్రయాణం చేపట్టారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టీడీపీ ఆఫీస్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల దూరాన్ని 45 డిగ్రీల మండుటెండలో సైకిల్పై ప్రయాణించారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగానే గత కొన్ని రోజులుగా సైకిల్ వినియోగిస్తున్నానని మంత్రి చెబుతున్నారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సెక్యూరిటీ సిబ్బంది, కాన్వాయ్ లేకపోవడం గమనార్హం. దారిలో వెళ్తున్న వారు కొన్ని మీడియా ఛానళ్లు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పబ్లిసిటీ కోసమే ఈ కార్యక్రమం అంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని మంత్రివర్గం స్పష్టం చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఇలాంటి సాహస యాత్ర ఎందుకు చేసినట్లు నిమ్మల రామానాయుడు? అసలు అంటే యాక్చువల్లీ మంత్రి హోదాలో ఉండి కాన్వాయ్ లేకుండా ఇలాంటి సాహసం ఎందుకు చేసినట్టు? మాది ఏదైతే తాను ఆదర్శంగా ఉంటూ ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలని తెలియజెప్పాలంటే ముందు తాను ఆచరించాలని అన్న సూక్తిని నిజం చేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ముఖ్యంగా 2వ వారం ఇంధన పొదుపులో చర్యల్లో భాగంగా ఒకవైపు నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ వాడుకల్ని తగ్గించాలి, పూర్తిగా పొదుపులో భాగంగా ప్రతి వారంలో ఒక రోజు ఇంధనాన్ని వాడకుండా ఉండేటటువంటి వెహికల్స్ ని అందరూ కూడా నడపాలి, లేదంటే ఇంధన పొదుపు చేయాలంటే నో వెహికల్ డే పాటించాలంటూ కూడా ఆయన ఇచ్చిన పిలుపు. అలాగే శాసన మండలిలో కూడా రాష్ట్ర శాసన మండలికి సంబంధించి చర్చ ఏదైతే జరిగిందో శుక్రవారం నో వెహికల్ డేగా పరిగణించడం పడటంతో ముఖ్యంగా ఈ రోజు శుక్రవారం కావడం మంత్రి రామానాయుడు ఈ రోజు తన సొంత గ్రామమైనట్టు పాలకొల్లు నియోజకవర్గం నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రైల్లో పాలకొల్లు నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రామవరపాడు జంక్షన్ కు వచ్చారు. రామవరపాడు నుంచి ఏదైతే తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి స్వయంగా సైకిల్ పై తానే తొక్కుకుంటూ రావడం అయితే జరిగింది. ఇదంతా రోడ్డుపై వెళ్తున్న వారు సాధారణ వ్యక్తిగా పరిగణించారు తప్ప అయితే నిమ్మల రామానాయుడు మంత్రిగా ఉన్నారని తెలిసిన వాళ్ళు మాత్రం ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తను ఉన్నటువంటి క్యాన్వాయ్ కానీ ఎటువంటి సెక్యూరిటీ కానీ గన్మెన్ కానీ కూడా లేకుండా పూర్తిగా ఒంటరిగా ఆ పాలకొల్లు నుంచి బయలుదేరినటువంటి నిమ్మల రామానాయుడు రామవరపాడు రైల్వే స్టేషన్ లో దిగడం, అక్కడి నుంచి సైకిల్ పై సుమారుగా 18 కిలోమీటర్లు ఉన్నటువంటి తాడేపల్లి పార్టీ ఆఫీస్ కి తొక్కుకుంటూ ఒకవైపు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ విజయవాడ అంటేనే ఎండల తారెత్తిచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అక్కడి నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే మధ్యలో తాడేపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మల రామానాయుడికి స్వాగతం పలికితే అక్కడి నుంచి 6 కిలోమీటర్లు కూడా ఆయన్ని కూడా ఒకవైపు పల్లా శ్రీనివాసుని కూడా సైకిల్ పైకి ఇచ్చుకుని తొక్కుకుంటా మళ్ళీ టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళడం అయితే జరిగింది. అది ఇది 2వ వారంలో భాగంగా చేసిందే కార్యక్రమం. అయితే మొదటి వారం పూర్తిగా కూడా విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి 10 కిలోమీటర్లు. మొదటి వారం కూడా ఈ విధంగానే ఆయన వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా బందర్ రోడ్ లో విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న తన క్యాంప్ కార్యాలయం నుంచి రింగ్ రోడ్డు అలాగే ప్రకాశం బ్యారేజ్ కృష్ణ కరకట్ట మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులకి వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి చేకూర్చవలసినటువంటి
ఏదైతే నిధులు ఉన్నాయో అన్ని కూడా పంచడం జరిగింది. పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సైకిల్ పై మరి 10 కిలోమీటర్లు విజయవాడ బందర్ రోడ్ లో తన క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. అయితే ఈయన ప్రస్తుతం ఏదంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఇంధన పొదుపు చర్యలు పాటించాలి, పెట్రోల్ డీజిల్ వాడకాలు కూడా తగ్గించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నో వెహికల్ డే గా శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా అయితే ప్రస్తుతం నిమ్మల రామానాయుడు చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు. బుడమేరు వరదలు వచ్చిన సందర్భంలో కూడా పూర్తిగా స్వయంగా తానే పనిచేస్తూ పొలం పనులు చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఎక్కడ అహంకారం అన్న లేని మనిషిగా ఆయనకు ఒక పేరుంది. పాలకొల్లో కూడా తన నియోజకవర్గంలో పర్యటనలో కూడా వీధి వీధిన సైకిల్ పైన తిరిగే అలవాటు ఉంది కాబట్టి అలవోకగా సైకిల్ పై ప్రయాణం అన్నది ఆయనకి పూర్తిగా రోజు దినచర్యలో భాగం అయిపోయింది. దానిలో భాగంగానే ఇంత దూరం ఆయన సునాయాసంగా సైకిల్ తొక్కుతూ ఉన్నారు. అయితే కుర్రకారు బైకులతో ఓరెత్తిస్తూ రోడ్లపై సౌండ్లు చేస్తే తిరిగి వాళ్ళకి ఈయన చూసి నేర్చుకోవాలి. యువత అంతా కూడా ఈయన చూస్తే ఆదర్శప్రాయంగా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఉండవు. ఒకవైపు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తూ భారీ ప్రాజెక్టులు పోలవరానికి సంబంధించి కానీ తానే స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి శాఖతోనే భోజనం చేస్తూ అర్ధరాత్రి రాత్రి కూడా లేకుండా తిరుగుతూ ఉండేటువంటి నిమ్మల రామానాయుడు తాజాగా సైకిల్ పై ఈ నో వెహికల్ డే సందర్భంగా 2వ వారంలో తనదైన శైలిలో సైకిల్ పై ప్రయాణం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈయన ఇటువంటి కథ నేతల కథ ఆదర్శంగా ఉండాలి, ఇటువంటి వారిని కదా చూసి నేర్చుకోవాలంటే కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన పరిస్థితి. ఏదేమైనా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంచి స్థానం, సుస్థిర స్థానం నిమ్మల రామానాయుడు అంతే కూడా నెటిజన్లు ఒకవైపు మెసేజ్లు చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.